రోడ్డు మీద ఎవడన్నా తిక్క తిక్క చేసిందంటే 4 జోపు ఇచ్చి పెడతాం. దినం వెంటబడి సతాయిస్తే అమ్మ నాయనకు చెప్తాం, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అదేందో కానీ సోషల్ మీడియాలో మాత్రం గివేం ఆలోచన చేయరుల్లా. నాకే ఎక్కువ దోస్తులు ఉండాలని, నేను పెట్టిన పోస్టులకి ఎక్కువ లైకులు రావాలని ఇట్లా రిక్వెస్ట్ పెట్టుడే ఆలస్యం. అట్లా దోస్తుని చేసుకుంటారు. వెనక లేనిపోని తిప్పలు తెచ్చుకుంటారు. అందరని కాదు, చాలా మటుకు గదే నడుస్తుంది. దొంగ కొట్టేస్తే పోలీసోళ్ళు పట్టేసిన నగలే, కానీ బయట దొంగ కాదు, ఇంటి దొంగ పనే. పెద్దమ్మ నగలు కొట్టేసి లవర్ కు మోసిందట 8వ తరగతి చదివే చెల్లెమ్మ. ఆంధ్రాకెళ్ళొచ్చి పట్నంలో పెద్దమ్మ ఇంట్లుండి చదువుకుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ జాబులు చేస్తారట. అయితే సోషల్ మీడియాలో గీ బడవేగాడు దోస్తయిండట. ప్రేమ దోమ అని మాయ మాటలు చెప్పి అటెనక డ్రామా షురూ చేసిండు. మా అమ్మ నాయనలకు పానం మంచిగా లేదు, దౌకాన్లో చూపియాలని పైసలు అడిగితే నిజమని నమ్మి పెద్దమ్మ నగలకు సూటి పెట్టింది. 16 తులాల బంగారం ఒక ద్వారా కుదోబెట్టించి ఆ డబ్బులను ఫోన్ పే ద్వారా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయికి పంపడం జరిగింది. ఎవ్వలేని టైంలా గీ పని చేసిందన్నట్టు అప్పటికి కూడా ఇంటోళ్ళు చూసుకోలే. మరి ఎట్లా దొరికిందంటే కంప్లైంట్ తన షర్ట్ లో ఒక 3000 రూపాయలు పెట్టి ఆఫీస్ పోయాడు. ఈ అమ్మాయి ఒక్కతే ఉన్నది. మళ్ళీ మర్చిపోయా నేను నా షర్ట్ లో 3000 రూపీస్ పెట్టుకున్నా అని చూసుకుంటే అక్కడ 3000 లేవు. అప్పుడు డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీల కథ అంతా బయటపడ్డది. చూస్తున్నారు కదా, సోషల్ మీడియాలో ఎవరిని పడితే అన్ని దోస్తుని చేసుకుంటే మన ఇల్లు మనమే దోషే కథ అవుతుంది. పోరలు ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నారో ఇంటోళ్ళు కూడా ఓ కంట కనిపెట్టుకుంటే మంచిది.